అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేము గత 35 సంవత్సరాల నుంచి ఈ సంస్థనే నమ్ముకొని పనిచేస్తున్నాం. విధి నిర్వహణలో ఎంతో మంది వేళకి 35-40 మంది చనిపోవడం జరిగింది. అప్పుడు ఆర్ఐసిఎస్ ఉంటున్నప్పుడు మాత్రం మాకు ఎంతో కొంత కాంపన్సేషన్ కానీ లేకపోతే చనిపోయిన ఇంటికి ఏదో కార్యనిర్వాహకుల్లో ఉద్యోగం కానీ కల్పించేవారు. గత ఈ 2 సంవత్సరాల నుంచి ఈపీడీసీఎల్ టేక్ ఓవర్ చేసుకుని కాంచి ఇప్పుడు ఈయన 12వ వ్యక్తి చనిపోవడంతో ఇప్పటి వరకు చనిపోయిన 12 మందికి ఎవరికి ఉద్యోగం కానీ కాంపన్సేషన్ కానీ ఇవ్వడం జరగట్లేదు. దయచేసి ఒక ప్రైవేట్ కంపెనీలో కూడా పనిచేసి చచ్చిపోతే ₹1 కోటి కాంపన్సేషన్ ఇస్తుంది. కానీ ఇక్కడ మా డిపార్ట్మెంట్లో మేము పని చేస్తున్నాం, గొడ్లలాగా కుక్కల్లా పని చేస్తున్నాం, కానీ మాకు ఏ విధమైన లబ్ధి కూడా చేకూర్చట్లేదు. దీని మీద మీ మీడియా సంస్థలన్నీ స్పందించి మాకు డిఈ గారు కానీ ఇక్కడ ఉన్న ఎండి గారు కానీ మాకు ఏదైనా చూపిస్తే కానీ ఈ రోజు నుంచి మేము వర్క్ వాకౌట్ చేస్తూ కూర్చుంటాం. దాని మీద ఆ సబ్జెక్ట్ మీద ఉంటాం. మా వర్కర్కి న్యాయం జరిగేంత వరకు మేము విధులకు మాత్రం హాజరవడానికి ఒప్పుకోము. దయచేసి మీరందరూ మాకు సహకారం చేయండి. డిపార్ట్మెంట్ కానీ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ కానీ గ్రామస్తులు కానీ మాకు సపోర్ట్ చేయండి. దయచేసి మాకు ఈ విధి నిర్వహణలో చాలా మంది చనిపోయి అంగవైకల్యులు అయిపోయారు. చాలా ఫ్యామిలీలు రోడ్డును పడ్డాయి. ఇది ఎవరు పట్టించుకోకుంటున్నారు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి అడిగినా సరే కనీసం ఎవరు ఏ విధమైన సహకారం కూడా మాకు చేయట్లేదు. దయచేసి మీరందరూ మాకు సపోర్ట్ చేయండి. మాతో పాటు వర్క్ చేస్తున్న మా సోదరుడు రామరాజ్ చనిపోవడం ఎంతో బాధాకరంగా ఉంది. యాక్చువల్గా ఇది ఎలా జరిగింది అనేది ప్రాథమిక విచారణ కోసం మా ఏడీ గారు, పిఈ గారు వాళ్ళందరూ స్పాట్కి వెళ్ళారు. విచారణ జరుగుతుంది. దాన్ని రిపోర్ట్ తీసుకొని మా సోదరుడికి న్యాయం జరిగే విధంగానే మేము చర్యలు తీసుకొని పైన ఉన్న అధికారులకు మేము తెలియజేసి ఎట్టి పరిస్థితుల్లో మా వాడికి న్యాయం జరిగేలాగా నేను చూస్తాను. మంచి రోజులు వస్తాయి. నా ఉద్యోగం పర్మనెంట్ అయితే మన లైఫ్ తిరిగి లేకుండా ఉంటది. కష్టపడినందుకు ఫలితం దక్కుతుంది. భారతీయ బాధపడక రాత్రులు అర్ధరాత్రి 1 గంట అయిన తప్పులు, 12 అయిన తప్పులు, మధ్యాహ్నం తప్పులు, రాత్రి పగలు పనే పని కష్టపడిన కష్టం ఫలితం రాలేదు. ఎందుకు మా అందరూ చేసేడు వస్తుంది. మానేసి కూలి పనికి వెళ్ళిపోయి బతుకుదాం, తల్లి పిల్లలు ఆనందంగా ఉందామంటే మనకి మంచి రోజులు వస్తాయి. ఎంత కష్టపడతాను దేవుడు కావాలి. మా దేవుడు చంపియండి బాబు, మీకు దండ పెడతాను. మేము బ్రతకలేము. నా భర్త లేకపోతే నేను బతకలేను. మాకు బతకడం రాదు. మా పరిస్థితి ఏంటి? మెట్టపాలెం పంచాయతీ శివారు గ్రామం, జగన్నాథపురం గ్రామం అయినటువంటి గ్రామంలో బోయిన రామరాజు లైన్ మ్యాన్ హెల్పరు స్తంభం ఎక్కి జంపర్ మారుస్తుండగా కరెంటు షాక్ తో కింద పడి చనిపోవడం జరిగింది. అయితే దీనికి ప్రత్యేకమైన బాధ్యత వహించిన వాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా వ్యవహరించాలి. అనాథరైజ్ గా వర్క్ చేయించారు. అనాథరైజ్ గా వర్క్ చేయించి గత 3 రోజుల నుంచి కూడా మా విలేజ్ లో పవర్ కట్ అనేది జరుగుతుంది వర్షాల కారణాల వల్ల. అదే విధంగా ఏఈకి ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎవరో కూడా పట్టించుకోకుండా ఏదో ఒక హెల్పర్ని ఇచ్చి సుమారు 700 సర్వీసులు ఉన్నటువంటి విలేజ్ కి ఒక హెల్పర్తో వర్క్ చేస్తున్నటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ని మరి ఏమనాలో అర్థం కాదు. ఒక వ్యక్తిని పొట్టను పెట్టుకున్నారు. ఆ కుటుంబం చాలా పేద కుటుంబం. ఆ కుటుంబం అంతా కూడా రోడ్డును పడిపోయింది. ఈవేళ అనాథరైజ్ వీళ్ళు పని చేయించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంతా కూడా అనాథరైజ్ గా జేబులు నింపుకొని అనాథరైజ్ గా ఒక వ్యక్తిని బలి తీసుకున్నారు. మేము నేను ఒక సర్పంచ్ గా చాలా సార్లు హెచ్చరించాను. జనరల్ బాడీ మీటింగ్ లో కూడా ఏఈ గారిని హెచ్చరించడం జరిగింది. కానీ ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోకుండా ఒక హెల్పర్ కి కనీసం వాడికి హెల్ప్ చేయడానికి ఎటువంటి ఒక మనిషిని కూడా ఇవ్వకుండా ఒక 700 సర్వీసులు, అదే విధంగా దాంతో పాటు ఏజీఎల్ సర్వీసులు కూడా ఉన్నాయి. ఏజీఎల్ కి మొత్తం అంతటి కూడా 2 గ్రామాలకి కూడా ఈ ఒక్కడనే ఈ బోయిన రామరాజు అనే వ్యక్తిని ఒక హెల్పర్ని అనుభవమైనటువంటి ఒక హెల్పర్ని ఇచ్చి పని చేయించడం వల్ల ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చేసిన తప్పు వల్ల ఈ వ్యక్తి చనిపోవడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత, ఆ కుటుంబానికి పూర్తి బాధ్యత మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు వహించాలనేసి
నేను భావిస్తున్నాను. దీనికి ప్రభుత్వం, పోలీసు వారు అందరూ కూడా సహకరించి ఈ చనిపోయినటువంటి వ్యక్తికి తగు న్యాయం చేయాలని కోరుకుంటూ ఒక సర్పంచ్గా నా ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.